జగన్పై అనర్హత వేటు పడనుందా? వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైసీపీ అధినేత జగన్ శాసనసభ సభ్యత్వం రద్దు కాబోతోందా? వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయా? సభకు హాజరు కాకపోతే మిగతా ఎమ్మెల్యేలపైన వేటు పడే ప్రమాదం పొంచి ఉందా? జగన్పై అనర్హత వేటు వేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్కు ఈ హెచ్చరికలు జారీ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? మరోవైపు బడ్జెట్ సమావేశాలకు జగన్ వస్తాడని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇంతకు జగన్ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ రాకపోతే అనర్హత వేటు పడుతుందా? లెట్ us watch the story. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు జగన్కు హెచ్చరికలు చేస్తున్నారా అంటే నిజమే అనిపిస్తోంది. జగన్ అసెంబ్లీ సమావేశాలకు వరుసగా డుమ్మా కొడుతున్నారు. ఇలా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్గా చేసుకుని రఘురామ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ శ్రేణులు అంటున్నాయి. గతంలో రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయించి కస్టడీలో టార్చర్ చేశారని స్వయంగా రఘురామ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ కేసుపై దర్యాప్తు కూడా కొనసాగుతోంది. రఘురామ వ్యాఖ్యలు పక్కన పెడితే అసెంబ్లీకి రాని మిగతా 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మరోవైపు వచ్చే బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరవుతారంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుండడం కూడా ఈ అంశాన్ని మరో మలుపు తిప్పుతోంది. వైసీపీ ప్రతిపక్ష హోదా ఇస్తే గాని తాను అసెంబ్లీకి రానని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల తర్వాత శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సభలో అడుగుపెట్టిన జగన్ మళ్లీ అటువైపు చూడలేదు. శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రజా సమస్యలపై చర్చించడానికి సభానాయకుడితో సమానంగా తనకు సమయం వస్తుందని జగన్ వాదిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సాధారణ ఎమ్మెల్యేకు కేటాయించిన సమయమే ఇచ్చి తన గొంతు నొక్కుతారని ప్రచారం చేస్తున్నారు. అయితే జగన్ అసెంబ్లీకి వస్తేనే కదా ఎంత సమయం కేటాయిస్తామనేది తెలుస్తుందని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. అసెంబ్లీకి రాకుండా ఉంటే ఎలా అంటూ నిలదీస్తోంది. ఇదే సమయంలో వరుసగా 60 రోజులు సభకు డుమ్మా కొట్టే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇటీవల ప్రకటించారు. తన రాజకీయ విరోధి వైసీపీ అధినేత జగన్ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నప్పటికీ ఆయన మాటలను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవైపు జగన్తో పాటు సభకు రాని ఆ పార్టీలోని మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు ఇదే నిబంధన వర్తిస్తుందని టీడీపీ చెబుతోంది. మాట తప్పను మడమ తిప్పను అని నిత్యం డైలాగులు చెప్పే జగన్ అనర్హత వేటు వేస్తామంటే సభకు వచ్చేస్తారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఏదైనా కారణం చూపి తప్పుకుంటారా, లేక అనర్హత వేటు వేసినా సభకు వచ్చేది లేదని భీష్మించు కూర్చుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. తనపై అనర్హత వేటు వేస్తే చూద్దామన్నట్లు ఆయన వ్యవహరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ మొండివారని, ఆయన ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మారరని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ చెప్పినట్లు శాసనసభ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే మాజీలు అయ్యే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే జగన్ ఒక్కరూ అసెంబ్లీని బహిష్కరించి మిగిలిన ఎమ్మెల్యేలు సభకు వెళ్లేలా అనుమతిస్తే మిగిలిన ఎమ్మెల్యేలకి గండం నుంచి తప్పించుకునే అవకాశాలున్నాయి. అయితే జగన్ తనతో పాటు ఎమ్మెల్యేలను అనర్హత వేటుకు గురి చేస్తారా, లేదంటే తాను ఒంటరిగానే అనర్హత వేటు ఎదుర్కొంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అనర్హత వేటు పడితే శాసనసభ సభ్యత్వం రద్దు కావడంతో
మళ్లీ పులివెందులకు ఎన్నికలొచ్చే అవకాశాలుంటాయి. అందుకే రఘురామకృష్ణంరాజు అంత కాన్ఫిడెన్స్గా పులివెందులకు ఉప ఎన్నికలొస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున 11 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు. మిగతా 5గురు తొలిసారి గెలిచిన వారే. దీంతో ఆ ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యేలను చట్టం నుంచి రక్షించేలా జగన్ సడలింపునిస్తారా, లేక అందరూ ఒకే నిర్ణయంపై నిలబడాలని పట్టుబడతారా అన్నదే తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త భయం పట్టుకుంది. సామూహిక అనర్హత వేటు పడుతుందేమో అని తెగ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వరుసగా అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తాజాగా చేస్తున్న హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు.